పొద్దున్న నుంచి కూడా ఇక్కడ అక్రమంగా మైనింగ్ అలాగే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి హైడ్రా అధికారులు అయితే ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమంగా హైడ్రా ఇక్కడ మొత్తం కూడా కూల్చివేతలు చేస్తోంది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గొడవకి దిగుతున్న పరిస్థితులు. కేవలం నాగులపల్లి, గౌలిదొడ్డి, కొత్వాల్గూడలో హైడ్రా కూల్చివేతలు ఇప్పటికే ప్రారంభించడం కూడా జరిగింది. మరి అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఒక్కరోజు గడువు కూడా ఇవ్వకుండా ఈ విధమైన చర్యలకు పాల్పడడం అనేది నిజంగా తీసుకోలేనిది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికే 6 క్రషింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పొద్దున్నండి కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఒక్కొక్క మిషన్ మీద 500 మంది ఆధారపడి ఉంటారు. ఇటు బీహార్ నుండి లేకపోతే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళందరూ ఇవాళ ఏమైపోవాలి, వాళ్ళ కొట్టారు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూడొచ్చు మొత్తం కూడా ఏ విధంగా చర్యలు ఇక్కడ ఏర్పడుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఇక్కడ అక్రమంగా మొత్తం మైనింగ్ చేస్తున్నారని, అలాగే ఈ స్టోన్ క్రషింగ్ కూడా చేస్తున్నారు అని చెప్పి కూడా వీళ్ళకి రాగానే ఫిర్యాదు దగ్గరున్న వాళ్ళందరూ కూడా వచ్చి పొద్దున్న నుంచి కూడా హైడ్రా మొత్తం కూడా కూల్చివేయడం కూడా స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది అని అయితే ఎంతో పొల్యూషన్ వల్ల కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అంతరాయం కలుగుతుంది, నేచర్ పాడవుతూ ఉంది, ఈకోసిస్టమ్ పాడవుతూ ఉంది అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం వీళ్ళతో కనుక మాట్లాడినట్లయితే వీళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే అసలు ఇక్కడ చుట్టుపక్కల ఎవరు కూడా నివసించట్లేదు, ఎవరు ఉండట్లేదు, ఎవరికి ఇబ్బంది కూడా కలగట్లేదు. ఇక్కడ ఉన్న పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే ఇక్కడ చేసేదాని వల్ల కావచ్చు, ఎక్కడా కూడా ఎవరు ఇబ్బంది పడట్లేదు. మరి మీకు ఎవరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఇళ్లలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా సఫర్ అవుతున్నారు అని మీకు ఎవరిచ్చారు కంప్లైంట్లు మాకు తెలియజేయండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పోలీసులు ఈ డిమాలిషన్ చేయకుండా ఆపడానికి ఇక్కడున్న పనిచేస్తున్న మొత్తం కూలీలు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఎలాంటి పర్మిషన్ లేకుండా మాకు గడువు ఇవ్వమన్నా కూడా గడువు ఇవ్వకుండా మీరు ఈ విధమైన చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఇవాళ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి అయితే అక్రమ మైనింగ్ జరుగుతున్న యూనిట్లను కూడా ఇప్పటికే డిస్మాండిల్ చేయమని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రాకు విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి అయితే ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న యూనిట్లను తొలగించాలని కూడా కోరింది. ఇటు గౌల్దొడ్డి ఇండియా మైనింగ్ సంస్థ, తర్వాత వట్టినాగులపల్లిలో పలుచోట్ల పరమేష్ సింగ్ స్టోన్ కిషన్, అలాగే శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, పృథ్వీ స్టోన్ కిషన్స్, సో ఇలా కొంతమంది పేర్లు కూడా మనకి ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అయితే మైనింగ్ పీసీబీ అనుమతులు లేకుండా యూనిట్లను నడపడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఇప్పటికే లేఖలో హైడ్రాకి చర్యలు తీసుకోమని కూడా చెప్తోంది. మరి అయితే కాలుష్యానికి సంబంధించి మొత్తం కూడా ఎక్కడికక్కడ పొగవాటిల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా ఎఫెక్ట్ అవుతోంది. కాబట్టి ఇక్కడ ఉన్న అన్నీ కూడా చేయాలి. మరి అయితే ఇక్కడ ఉన్నారు బాధితులు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. రైట్, ఏం చెప్తున్నారు అసలు హైడ్రా అధికారులు? మేడం, హైడ్రా అధికారులు మాకు ఎలాంటి ముందస్తు అనుమతి లేదు. కాబట్టి మాకున్న ఉదయం మేము 7 గంటలకి మా యొక్క స్టాఫ్ ద్వారా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ రాఘవ క్రషర్, కుమార్ రాజు గారి క్రషరు డిస్మాండిల్ చేస్తున్నారని చెప్పారు. మేమందరం వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళది మాత్రం చెప్పారు. అనుకోకుండా మాకు ఎలాంటి ముందస్తు సూచన లేకుండా, హెచ్చరిక లేకుండా ఇమీడియట్లీ మా యొక్క ఆర్ఎంసీ ప్లాంట్ను చూశారు కదా మేడం, ఎలా డిస్మాండిల్ చేశారు. మేము ఇప్పుడు మాకు ఒక్కటే మా విన్నపం మేడం, మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆర్ఎంసీ నడిపిస్తున్నాం. 10 సంవత్సరాలు లేని సమస్య ఈరోజు వచ్చింది. మీరు మాకు హెచ్చరిక చేయండి, మమ్మల్ని టైం ఇవ్వండి. మీరు మమ్మల్ని నడిపిస్తాం కూడా క్లోజ్ చేయొచ్చు, రోడ్డు క్లోజ్ చేయొచ్చు, ఇక్కడ వాటర్ క్లోజ్ చేయొచ్చు, పవర్ క్లోజ్ చేయొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా నష్టం జరిగించడం కరెక్ట్ కాదు మేడం. మేము ఇక్కడ ఎవరుగా కోట్లాధిపతులు లేం మేడం, పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ అందరు ఆర్ఎంసీ వాళ్ళు ఒక 5-6 మంది కలిసి ఆర్ఎంసీ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా పొలాలు తాకట్లు పెట్టి రుణాలు తీసుకొని మిషనరీ వెహికల్స్ తీసుకున్నారు. ఈ యొక్క లోన్స్ కట్టలేం. మేమందరం రోడ్డు మీద పడతాం. ఇక్కడ దాదాపు ఒక 2,000 మంది ఇక్కడ వర్కర్లు ఉన్నారు మేడం. ఇక్కడ 20 ఆర్ఎంసీలు ఉన్నాయి. ప్రత్యక్షంగా 2,000 మంది మేడం ఓపెన్ చేసుకొని వేరే దగ్గర షిఫ్ట్ చేసుకుంటాం మేడం. దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం అనగా, దయచేసి రిక్వెస్ట్, 1 డే టైం. మార్నింగ్ నుంచి కూడా డిమాలిష్ అవుతూ ఉంది. మరి మీరు అధికారులకు ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన గారు మరో గారు చెప్పుకున్నాం, ఆర్డీఓ గారు చెప్పుకున్నాం. ఎవరి తెలియజేసినా వాళ్ళ స్పందన ఉండట్లేదు మేడం. బాబు అక్కడ చూడండి, ఆపండి దయచేసి. ఒకటే, మేము ఈరోజు మా యొక్క ఈ యొక్క ఇండస్ట్రీని, ఆర్ఎంసీ ఇండస్ట్రీని ఇప్పటికీ హైదరాబాదు
మీరు అందరూ తెలుసు, మీడియా మిత్రులకు అందరూ తెలుసు హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉంది. రోజు హైదరాబాద్ దిగజారిపోతుంది, బతకలేని పరిస్థితిలో ఉన్నాం. మీరు మా యొక్క ఆర్ఎంసీని 20 ప్లాంట్లు ఇక్కడ పనిచేస్తే రోజు 2 లక్షల క్యూబిక్ మీటర్లు ఇక్కడ ప్రొడక్షన్ వెళ్తుంది హైదరాబాద్కి నిర్మాణ రంగంలో. అలాంటి ఆర్ఎంసీ ప్లాంట్ను మీరు డిస్మాండిల్ చేస్తే ఈ నిర్మాణ రంగం కుట్రపడుతుంది, లక్షల మందికి ఉపాధి ఉండట్లేదు. కాబట్టి దయచేసి హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జ్ మంత్రులు గారు దయచేసి మమ్మల్ని మా పుట్ట మీద కొట్టకండి, మాకు టైం ఇవ్వండి. ఆ టైం మేము ఒక 24 గంటలు ఇవ్వండి. మేము సంవత్సరాలు అడగట్లేదు, మేము 10 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అలా రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక్కరో టైం ఇవ్వండి, మా మిషనరీ ఎక్కడిక్కడ ఉంచము, షిఫ్ట్ చేసుకుంటాం. ఓకే, కానీ దీనివల్ల ఇటు కాలుష్యానికి కావచ్చు మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకి కూడా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ రాళ్ళు కావచ్చు, లేకపోతే పొల్యూషన్ వల్ల కావచ్చు, జనాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంతవరకు? మేడం, ఇది కాలుష్యం అనేది వాస్తవము, వాస్తవము కొంతవరకు. మా యొక్క ఆర్ఎంసీ నాట్ పొల్యూటెడ్ మేడం, పొల్యూషన్ కాదు. ఎందుకంటే మేము వాటర్ మిక్స్ చేస్తాం, సిమెంట్లో రా మెటీరియల్ వాటర్ మిక్స్ చేసినప్పుడు అది పొల్యూషన్ కాదు, నాన్ పొల్యూషన్ మాది. పొల్యూషన్ అంటే క్రషర్ మిషన్లు. ఇక్కడ ఆర్ఎంసీ ఉండడం వల్ల మేడం హైదరాబాద్లో సెల్లార్స్ చేస్తూ ఉన్నారు. ఆ సెల్లార్ ఆ స్టోన్ అంతా ఎక్కడో లిఫ్ట్ చేసి డంప్ చేయడం కంటే ఇక్కడ ఉన్న క్రషర్ల వల్ల యూజ్ చేసి ఆర్ఎంసీలు యూజ్ చేయడం వల్ల ఎంతో పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఇక్కడ జరిగే ఇక్కడ ఉన్న పొల్యూషన్ చూస్తున్నారు మీరు. కానీ ఈ హైదరాబాద్లో సెల్లార్ రా మట్టి ఎక్కడ లిఫ్ట్ కావాలి, ఎక్కడ డంప్ చేయాలి, అదంతా ఇప్పుడు ఈ ఆర్ఎంసీలు ఉండడం వల్ల, ఇక్కడ క్రషర్ ఉండడం వల్ల అదంతా రీసైకిల్ చేసి 10 ఏళ్ళుగా మీరు ఎక్కడ రీసైక్లింగ్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ మేడం ఇక్కడ క్రషర్లు ఉన్నాయి కదా, ఈ క్రషర్ వల్ల మేము వాళ్ళ మెటీరియల్ తీసుకొని మేము ఆర్ఎంసీ రన్ చేస్తున్నాం. అది వాళ్ళు బయట నుంచి స్టోన్ తెచ్చుకోవడం, సెల్లార్ నుంచి ఆ స్టోన్ క్రష్ చేసి వాళ్ళు మాకు ఇవ్వడం, మేము కాంక్రీట్ ద్వారా సప్లై చేయడం. దీనివల్ల రీసైకిల్ కావడం వల్ల కనిపించే పొల్యూషన్ కంటే కనిపించే పొల్యూషన్ ఎన్ని రెట్లు మెయిల్ చేస్తున్నాం మేడం. కనిపించి కొంత చూస్తున్నారు, ఇక్కడ 2 క్రషర్ల వల్ల పొల్యూషన్ చూస్తున్నారు, కనిపించడం చూస్తున్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఇక్కడ ఉన్న ఆర్ఎంసీలు, హైదరాబాద్ ఆర్ఎంసీలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి మేడం. ఇప్పుడు అధిక ధరల వల్ల తర్వాత ఈ యొక్క మైన్స్ వల్ల, రాయల్టీ వల్ల, డీజిల్ ప్రాబ్లం వల్ల ఓవర్లోడ్ తగ్గించారు మేడం. ఇవన్నీ ఎన్నో సమస్యల్లో మేము ఉన్నాము. ఈరోజు ఆర్ఎంసీ మనుగడనే చాలా కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరు దౌర్జన్యంగా హైదరాబాద్లో ఎక్కడ లేదు మేడం పొల్యూషన్. చూస్తాను పదండి మేడం, బొల్లారం వెళ్దాం, పటంచెరు వెళ్దాం. ఇంతకంటే దారుణమైన పరిస్థితి మేడం, నీళ్లు స్నానం చేయని పరిస్థితిలో వాటర్ ఉంది. మరి అవేం చేస్తున్నారు మేడం? ఈ పొల్యూషన్ బోర్డు అక్కడేం చేస్తుంది? తీయండి, అక్కడ చెరువులు కలుషితం అయిపోయి స్నానానికి వాటర్ బొల్లారం పటంచెలతో వాటర్ తీసుకుంటే కనీసం చేతులు కడుక్కోలేము, దురదొస్తుంది. అలాంటి ఏరియాలో వదిలేసి ఇక్కడ పొల్యూషన్ ఉందని చెప్పి అంటారు. సరే, మీ గవర్నమెంట్కు పొల్యూషన్ లేదని సర్టిఫికేట్స్ అంటున్నారు, మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నుంచి ఆర్ఎంసీ రెడీమిక్స్ వ్యవస్థ అన్ని ప్లాంట్లు తరలించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కొంత టైం ఇవ్వండి. ఆ టైంలో మీరు రైటింగ్లో తీసుకుంటారా? మేము రైటింగ్లో సిద్ధంగా ఉన్నాం, రైటింగ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. టైం బండ్ పెట్టండి, ఆ టైం బండ్లో మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఆర్ఎంసీలు మొత్తం తరలించాలి. అధికారులు మీకు టైం ఇచ్చే అవకాశం ఇస్తున్నారా? కనిపించలేదు, ఇస్తూ ఉన్నారు మేడం. మార్నింగ్ అన్నారు, సరే ఓపెన్ చేసుకోండి అన్నారు. మేము హైడ్రాలిక్ మీరు చూడండి మేడం, వెళ్దాం, చాలా ప్లాంట్ క్రేన్లు తెచ్చాం, ఓపెన్ చేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి కూడా మళ్ళీ అనుకోకుండా మళ్ళీ స్టార్ట్ చేశారు. మేము ఒక్కటే రిక్వెస్ట్ మేడం, మేము కోట్లాధిపతులం కాము. ఇక్కడ ఒకరొకరు 5-6 మంది కలిసి ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నాము, పార్ట్నర్షిప్లో లోన్లు పెట్టాము. మేము వీధిన పడతాము, మా వర్కర్లు వీధిలో పడతారు. కాబట్టి దయచేసి రిక్వెస్ట్, 1-2 డేస్ టైం ఇవ్వండి, ఎక్కువ అడగట్లేదు. మీడియా ద్వారా అధికారులకు మరి హైదరాబాద్ అభివృద్ధిలో మమ్మల్ని భాగంగా అమ్మంటాడా ముఖ్యమంత్రి గారు? మమ్మల్ని హైదరాబాద్ అభివృద్ధి కాకున్నా పర్లేదు, ఈ వ్యవస్థలో వీళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు అనుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపం, గౌరవ మంత్రి గారికి, మరి గౌరవ ఎమ్మెల్యే గారికి, ఈ హైదరాబాద్లో మేము భాగం కావాలా ఆరోజు అసోసియేషన్ లేదా వద్దా అనేది నిర్ణయించాలి. దయచేసి మరొకసారి మీడియా ద్వారా విజ్ఞప్తి, మాకు 24 గంటల టైం ఇవ్వండి. ఖచ్చితంగా ఇక్కడ మేము ప్రాణాలైనా వదులుకుంటాం, మా యొక్క మిషనరీ నష్టం జరిగింది, ప్రాణాలను వదులుకోవడం సిద్ధంగా ఉన్నాం. మేము మా మిషనరీ డిస్మాండిల్ చేసిన కోట్ల రూపాయలు బ్యాంకుకి చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? అప్పుడు మేము బతికి ఉండే లాభం మేడం. ఖచ్చితంగా మేము ల్యాండ్ లీజ్కి ఇచ్చినాం, మేము హైడ్రాక్ స్వాగతిస్తాం మేము. కాకపోతే ఏంటంటే మాకు టైం ఇవ్వండి. సడన్గా వచ్చి మీరు 6 గంటలకు వచ్చి డోజర్లు పెడితే మేము ఎక్కడ వెళ్ళాలి? మేము వచ్చే ముందు నోటీసులు కానీ ఏమైనా ఇవ్వడం జరిగిందా? నోటీసులు ఇచ్చిరంట మేడం, మాకు తెలియదు. మరి ఇచ్చినప్పుడు మీరైనా అలర్ట్ గా ఉండాలి కదా. ఏం ఇవ్వలేరు మేడం, వాళ్ళు మార్నింగ్ ఇప్పుడే ఇచ్చాను అంటున్నారు. ఇంతకు ముందు నోటీసులు ఇచ్చారు, మాకు తెలియదు మేడం. నోటీసులు ఏమి ఇవ్వలేదా మీకు? వన్స్ ఇచ్చారు, ఆ నోటీస్ ఇచ్చినప్పుడు మాకు ఎక్కడ కూడా ఎన్ని నెలల క్రితం ఇచ్చారు మీకు నోటీసులు?
మాకు ఒక 1.5 month అవుతుంది. 1.5 మాకేం చెప్పారు మేడం అంటే వీళ్ళని తొందరగా ఈ ఫైనాన్స్ ఇయర్లో క్లోజ్ చేసుకుందాం అనుకున్నాం మేడం. అంటే మాది ఎట్లుంటుందంటే మేడం, ఈ ఏరియాలో కాంక్రీట్ సప్లై చేసినప్పుడు మాకు డబ్బులు రావాలి. మేము ఏంటంటే కాంట్రాక్ట్ సప్లై చేసినప్పుడు మాకు టైం పీరియడ్ ఉంటుంది. మేము ఇమీడియట్లీ షిఫ్ట్ చేసాం అనుకోండి మేడం, మా డబ్బులు రావు, మేము రోడ్డు మీద పడతాం. అలాంటప్పుడు మేము ఏంటంటే ఒక టైం బండ్తోటి కస్టమర్లతోటి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మా కస్టమర్లకి. మేము ఇక్కడ మీకు ఆ రోజు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మా పరిస్థితి, మాకు ఇంత టైం పీరియడ్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ మీరు ఎంఆర్ఓ గారికి వెళ్ళాం మేడం, విజ్ఞప్తి చేశాం. ఆ విజ్ఞప్తి చేయడం వల్లనే ఎంఆర్ఓ కొంత టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం మీరు తీసేసుకోండి అని చెప్పారు. మేము దానికి సిద్ధంగా ఉన్నాం మేడం. మేము ఆర్ఎంసీలను ఇక్కడ తీయము, ఇక్కడ నడిపిస్తాం అనట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఇక్కడ తరలించమని చెప్పిందో మేము తరలించడానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ యొక్క నిర్ణయాన్ని పాటిస్తాం, గౌరవిస్తాం. కానీ మాకు కొంచెం వెసులుబాటు అడుగుతున్నాం. మేము నెలలు అడగట్లేదు, వారం అడగట్లేదు, ఒక 2 days వెసులుబాటు అడుగుతున్నాం. ఒక 2 రోజులు మేడం. మేడం ఉరి శిక్ష పడ్డ ఖైదీ కూడా కోరిక అడుగుతారు, నీ చివరి కోరిక అనేది. అలాంటిది మా ఒక్క కోరిక మేడం. మా వల్ల నష్టం జరగట్లేదు. సరే, గవర్నమెంట్కు ఇక్కడ తరలించాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎంసీ ప్లాన్ తరలిస్తాం. మీడియా ముఖంగా మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడున్న ఆర్ఎంసీలు అన్నిటి కూడా మేము ఈ హైదరాబాద్ని దూరం వెళ్ళిపోతాం. హైదరాబాద్లో అభివృద్ధికే మమ్మల్ని దూరం పెట్టాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మేము దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి విజ్ఞప్తి, మీడియా ద్వారా మీరు ఇక్కడ మాకు ఎవరు సహకరించే పరిస్థితి లేదు మేడం. ఎందుకంటే అధికారులు పై వాళ్ళకి భయపడుతున్నారు, పొలిటీషియన్స్ రావట్లేదు, ఒక మీడియా మాత్రమే మాకు తోడుగా ఉంది. దయచేసి మా ఒక్కసారి విజ్ఞప్తి, మీ ద్వారా ఒక్క 24 గంటలు 45 గంటలు మాకు టైం ఇప్పించండి. ఖచ్చితంగా తరలిస్తాం మేడం. ఇదందరి మా యొక్క ఆర్ఎంసీ ప్రతినిధులందరి తరఫున హామీ మేడం. 48 hours ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి. ప్రజెంట్ ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంతో మంది, కొన్ని వందల వేల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఉన్న పలంగా ఈ విధంగా చెప్తే అన్ని కుటుంబాలు కూడా రోడ్ల మీద పడతాయి. కాబట్టి మాకు ఎక్కువ టైం కూడా అడగట్లేదు. మేము కేవలం 48 గంటలు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. హైదరాబాద్కి చివరిలోని మేము ఇవన్నీ కూడా తీసుకెళ్లి తరలించే ప్రయత్నం చేస్తాము అని కూడా ఇక్కడ వీళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పొద్దున్న నుంచి కూడా దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా ఇటు హైడ్రా ఏ విధంగా చేపడుతుందో మనం చూస్తున్నాం. మరి అయితే నెల రోజుల కిందనే వీళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. మరి నెల రోజుల నుంచి ఎంఆర్ఓతో మాట్లాడేమో, రిక్వెస్టింగ్ తెచ్చుకున్నాము, అయినా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తెల్లవారి ఉన్న పలంగా ఈ విధంగా హైడ్రా వాళ్ళు వచ్చి మొత్తం కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని కూడా ఇటు రిక్వెస్ట్ చేసుకుంటున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇప్పటికే దీనికి సంబంధించిన మిషనరీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికక్కడ డిస్మాండిల్ చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి అయితే ఒక 48 గంటలు మాకు అవకాశాన్ని ఇవ్వండి, మేము 48 గంటల్లో మొత్తం ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మేము తరలిస్తాము. ఎంతోమంది ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చాలామంది పొట్టగొట్టు కోసం వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా రోడ్ల మీద పడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాకు ఒక 48 గంటలు అవకాశం ఇవ్వండి అని చెప్పి మరొకసారి వేడుకుంటున్నారు. కెమెరామెన్ శంకర్ గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.